ఆంధ్ర, తెలంగాణ గొడవల నేపథ్యంలో రీసెంట్‌గా యూట్యూబర్ మహీధర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేయను. 1 లేదా 2 రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్స్ మహీధర్ చదివేలా చేస్తాను. అతనికి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసు అతను. ఖచ్చితంగా ఈ కామెంట్స్ చదువుతాడు. సో, ఏమనుకుంటున్నారు ప్రజలు అతని గురించి? అతని మాటల్ని ప్రజలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఎంతమంది సపోర్ట్ చేయట్లేదు? ఈ కామెంట్ సెక్షన్ చూడంగానే అతనికి అర్థం అవ్వాలి. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా చేయండి. కనీసం 1000 కామెంట్లు చేయండి. అతను చూస్తాడు. నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా అతను చూస్తాడు. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? 'ఇడుపు కాగితం' అనేటువంటి ఒక మూవీని రీసెంట్‌గా సుకుమార్ అండ్ బన్నీవాసు ప్రొడక్షన్‌లో ప్రియదర్శి హీరోగా ఈ మూవీని లాంచ్ చేశారు. పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఇది మలయాళం డబ్బింగా, తమిళ్ డబ్బింగా అని చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. అది తెలంగాణలో తెలంగాణ మాండలికంలో వాడేటువంటి భాష అది. బేసిక్‌గా అదొక స్లాంగ్ అనుకోవచ్చు, డైలెక్ట్ అనుకోవచ్చు. అగౌరవపరచకుండా దాన్ని మీరు ఏదైనా అనుకోవచ్చు. సో, దాని అర్థం ఏంటంటే ఇడుపు కాగితం అంటే బేసిక్‌గా విడాకుల పత్రం, డైవర్స్ పేపర్‌ని అట్లా ఇంటీరియర్ లాంగ్వేజ్ అట్లా మాండలికాలు ఉంటాయి ప్రతి భాషకి. అందులో వాడినటువంటి ఒక పదం. ఆ పదాలు ఆ రెండిటిని పట్టుకొని దీనికి ఆంధ్రాలో డబ్బింగ్ ఉంటుందా? ఆంధ్రాలో దీనికి సబ్‌టైటిల్స్ ఏస్తారా? ఇట్లా కొంతమంది ఆంధ్రాకి చెందినటువంటి వాళ్ళు దాన్ని ఆ రాష్ట్రంలో చాలా తీవ్రంగా దాన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేశారు. తద్వారా 2 ప్రాంతాల మధ్య విభేదాలు ఈజీగా రాజుకున్నాయి. ఏదైనా కానీ ఆంధ్ర, తెలంగాణ అనండి, హిందూ, ముస్లిం అనండి, మగ, ఆడ అనండి, కలపడం కష్టం కానీ విడగొట్టడం ఈజీగా. ఏవో ఒక ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. ఆడ గురించి మగకి, మగ గురించి ఆడకి. ఆంధ్ర వాళ్ళ గురించి తెలంగాణ వాళ్ళు, తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళకి. ఈజీగా గొడవ పెట్టడం ఈజీ. హిందూ ముస్లిమ్స్‌కి, ముస్లిం హిందూస్‌కి. సో, ఇట్లాగా ఎలా అయితే రాజకీయ నాయకులు హిందూ, ముస్లిం గొడవలు పెట్టి ఓట్లు దండుకుంటూ ఉంటారో అట్లాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు కొంతమంది కావాలని రెచ్చగొట్టడంతో మిగతా వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి అదొక రచ్చ అవుతుంది. ఆల్రెడీ నడుస్తూనే ఉంది అది ఇంకా. దీని గురించి మాట్లాడుతూ యూట్యూబ్‌లో అతను అన్ని విషయాలు కవర్ చేస్తూ ఉంటాడు కాబట్టి రివ్యూస్ అవి ఇస్తూ ఉంటాడు. ఇలాంటివి కూడా జనరల్ టాపిక్స్ మాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఏ ఇష్యూ అయినా ఆంధ్ర తెలంగాణ అంటారంటే ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వదిలేసి వెళ్ళిపోమని ఎందుకంటారు మీరు? ఇట్లా కూడా అనేవాళ్ళు ఉన్నారు. మూర్ఖులు అందరి వైపు ఉంటారు. ఇప్పుడు ఎవడైతే రెచ్చగొట్టాడో వాడు మూర్ఖుడే. రెచ్చిపోయి ఆంధ్ర వాళ్ళందరూ మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి అన్న తెలంగాణ వాడు మూర్ఖుడేగా. ప్రతి వైపు మంచి వాళ్ళు ఉంటారు. మెజారిటీ ఒక 70%, 70% మంచి వాళ్ళు ఉంటే ఒక 30 మంది కావాలని కెలకడాలు, గొడవలు, మూర్ఖులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో, ఎవడో అన్నాడు. దాన్ని ఇతను పట్టుకొని అలా వెళ్ళిపోమంటారు ఏంటి? అలా వెళ్ళిపోవాలని మీరు నిజంగా అనుకుంటే తెలంగాణ అందరూ కలిసి హైకోర్టుకి ఎక్కండి. ఆంధ్ర వాళ్ళు ఉండకూడదని ఒక రూల్ తీసుకురండి. ఇది ఇండియా కదా, మేమందరం ఉంటామని ఆయన కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు మా ఇద్దరు. డెఫినెట్లీ అతను చెప్పింది 100% కరెక్ట్. ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా ఉండేటువంటి రైట్ కంప్లీట్‌గా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కావచ్చు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి కాశ్మీర్‌లో ఉండొచ్చు, కన్యాకుమారిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఎవరైనా ఉండేటువంటి స్వేచ్ఛ ఈ దేశం ఇచ్చింది. నిజంగా ఉండకూడదు అనుకున్నప్పుడు అతను చెప్పినట్టు కోర్టుకెళ్ళి దానికి సంబంధించినది తెచ్చుకోవాలి. అంతవరకు డెఫినెట్లీ అతను అప్రిషియేట్ చేయొచ్చు. అయితే అతను అనకూడనటువంటి ఒక మాట ఇక్కడ అనేసాడు. దానివల్ల అతని మీద విపరీతమైన నెగటివిటీ వస్తుంది. ఈ కంటెక్స్ట్ మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడంటే ఆహ్, ఎవరైనా సరే ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏవైతే హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు కాబట్టి హైదరాబాద్తో పాటు మిగతా తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కలిపి కొనే అంత డబ్బు తెలంగాణ వాళ్ళ దగ్గర ఉందా అనేసాడు. ఈ ఈ అంటే కోపంలో అనొచ్చు, కావాలని రెచ్చగొట్టేలా అనొచ్చు. డెఫినెట్లీ అల్టిమేట్‌గా అది కాంట్రోవర్సీ అవుతది. సో, ఇది కాంట్రోవర్సీ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటి? ఆంధ్ర వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బుంది. వాళ్ళకి తెలివితేటలున్నాయి. వాళ్ళే సంపాదించుకున్నారు. లేదా వాళ్ళ దగ్గరే డబ్బుంది. ఆ మాత్రం డబ్బు తెలంగాణ వాళ్ళ దగ్గర కూడా లేదు. మేమే బాగా ఆంధ్ర వాళ్ళే బాగా సెటిల్ అయిన వాళ్ళే డబ్బులున్నట్టు అనేటువంటి ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చింది. దానికి అతని మీద విపరీతమైనటువంటి నెగటివిటీ ఫుల్‌గా అతన్ని ఏసుకోవడం. ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తుంది. సో, అతను ఆల్రెడీ ఆ వర్డ్స్‌ని వెనక్కి తీసుకున్నట్టు కూడా ఎక్కడో చూశాను గానీ నాకు కన్ఫర్మేషన్ లేదు. అట్లా ఎవరు మాట్లాడినా కూడా తప్పే. అతను చెప్పిన ఒకే వ్యక్తిని ఎప్పుడైనా కూడా మనం ఒక వ్యక్తిని సపోర్ట్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. కేటగరికల్‌గా ఉండాలి. నాకు ఇష్టమైనటువంటి హీరో ఎవరో ఒక హీరో ఉన్నాడు. 'బ్రాడ్ పిట్' ఉన్నాడు అనుకోండి. తెలుగు హీరోలు మళ్ళీ హిందీ హీరోలు అంటే మళ్ళీ దానికో గోల. ఉన్నాడు అనుకోండి 'బ్రాడ్ పిట్' మాట్లాడిన వాటిలో కొన్ని మంచి ఉంటే మనం దాన్ని సపోర్ట్ చేయాలి. యాక్టర్ పరంగా అతను సూపర్, దాన్ని సపోర్ట్ చేయాలి. కొన్ని సినిమాలు సరిగ్గా యాక్ట్ చేయలేదు, మనం దాన్ని క్రిటిసైజ్ చేయాలి. కొన్ని బయట ఇతను మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడాడు, దాన్ని క్రిటిసైజ్ చేయాలి. సో, కేటగరికల్‌గా ఒక మనిషిని కావచ్చు, ఒక యాక్టర్‌ని కావచ్చు, ఒక ప్రాంతాన్ని కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిని కావచ్చు, కేటగరికల్‌గా మనం క్రిటిసైజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఉంటే అవుట్‌పుట్స్ బాగా వస్తాయనేది నా ఒపీనియన్. సో, ఇతను ఇక్కడ మాట్లాడినంత వరకు 100% కరెక్ట్. హైకోర్టుకెళ్ళి మీరు ఆర్డర్ తీసుకొని అంతగా మీకు ఇబ్బంది అయితే అనేంత వరకు మనం సపోర్ట్ చేయొచ్చు. కానీ ఈ మాట అనడం అనేది ఖచ్చితంగా రెచ్చగొట్టడం కిందకే వస్తది. తెలుసన్నా తెలియకపోయినా చాలా పెద్ద తప్పు అతను అనటం అనేది నాకు అనిపించింది.